హాయ్ ఫ్రెండ్స్. మున్నార్ మనం ఈ మున్నార్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మున్నార్ మనం బయటకి మున్నార్ వెళ్తా ఉన్నాం. మధ్యలో ఈ యొక్క పెద్ద వాగు వచ్చింది. ఫుల్ వర్షాలు ఫ్రెండ్స్. పోయేటప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. మున్నార్ ఎట్టున్నారంటే చాలా గ్రీనరీగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము మున్నార్ వెళ్తున్నాం. చూడండి ఎట్టున్నారు మున్నార్కి వెళ్ళేటప్పుడు. పచ్చటి అడవులు, పచ్చటి కొండలు ఎంత అందంగా ఉందంటే వర్షాకాలమే పోవాలి ప్రస్తుతానికి చూడాలంటే. రోడ్లు ఎట్టున్నాయంటే అంత ఇదిగా ఉండదు. మున్నార్ అసలు మున్నార్ వెళ్ళే దోవలో మనం వీడియో షూట్ చేస్తున్నాం. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళటం. ఈ నేను మా కంపెనీ తరఫున వెళ్తున్నా ఫస్ట్ టూర్. కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ టూర్కి. పోయేటప్పుడు షూట్ చేసిన ఘాట్ క్యాచ్ ఇది. మనం ఫ్లైట్ దిగంగానే ఫ్లైట్ కాడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుంది మనకు మున్నార్కి వెళ్ళడానికి. ఒక 20 కిలోమీటర్స్ టౌన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. 20 కిలోమీటర్స్ దాటంగానే ఇంకా మనం ఘాట్ రోడ్ లోకి వచ్చేస్తాము. ఘాట్ రోడ్ లో మనకు కనీసం 6 అవర్స్ పడుతుంది మున్నార్కి వెళ్ళడానికి. కనీసం 6 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. అంత ఇదిగా ఉంటది. నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి మున్నార్ పోయేటప్పుడు ఏంటంటే మధ్యలో ఒక వాటర్ ఫాల్ లాంటిది ఒకటి వస్తుంది. అక్కడ ఆపుతారు. అది చాలా మంది అక్కడ ఫోటోలు తీసుకుంటారు దిగేసి. దిగేసి కదా వాటర్ ఫాల్స్ కదా. ఆయన ముందు వెళ్తుంటే మా సార్ కంపెనీ సార్ అని ఈ వాటర్ ఫాల్స్ కదా ఆపాము చూద్దామని. చాలా మంది ఆపి ఫోటోస్ వీడియోస్ తీసుకుని ఉంటారు. నేను కూడా ఆపాను ఫ్రెండ్స్. మాది నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామం. అక్కడి నుంచి నేను మున్నార్కి వెళ్తున్నాను. ఫర్టిలైజర్స్ కంపెనీ తరఫున మీటింగ్ వచ్చింది. దాని తర్వాత చిన్న అదే ఫ్రెండ్స్ మనం పోయే కొద్ది హైట్ వెళ్తాము. దాని యొక్క పై నుంచి పడే వాటర్ ఫాల్ అది చాలా హైట్ వెళ్తాం యాక్చువల్ గా అయితే. చూడండి ఎట్టున్నారు మబ్బులు, మేఘాలు. ఇది నేను ముందుగా వీడియో షూట్ చేశాను కదా. షూట్ చేసి కూడా నేను దగ్గర 6 months అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను నేను. ఈ కేఆర్ చెట్లు చూడండి. ఇది యాక్చువల్ గా మనకు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ తీశారు కదా. ఆ మూవీలో ఇస్తారు కదా. ఆ యొక్క కేఆర్ ఎస్టేట్స్ చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. కేఆర్ ఎస్టేట్స్ మేమైతే ఆపలేదు. టైం అయిపోతుంది. ఒక దగ్గర మనసానికి ఆపుతాము, చూపిస్తాడు ఆపిన కదా. ఎట్లుంటది అంటే లొకేషన్ అసలు రియల్ గా మనం వీడియో తీసేది కాదు కానీ రియల్ గా పోయి మనం చూడాలా ఒకసారి అయినా మున్నార్ అనేది. భలే ఉంటది ఫ్రెండ్స్ మున్నారు. అది కూడా ఎప్పుడు పోవాలంటే మంచి వర్షాకాలం. దానిపోతే ఆ గ్రీనరీ ఆ విధంగా ఉంటది. ఆ తేయాకు చెట్లు కానీ అన్ని గ్రీనరీ ఎక్సలెంట్ గా ఉంటది. ఆ గ్రీనరీ ఒక్కసారైనా మున్నార్కి వెళ్ళాలి. నాకు గానీ మరొక ఛాన్స్ గాని వస్తే నేను మళ్ళా ఒకసారి వెళ్తాను. మేమైతే మున్నార్కి చెన్నై నుంచి ఫ్లైట్ లో వెళ్ళాము. కొచ్చి ఎయిర్పోర్ట్ లో దిగాము. అక్కడ నుంచి మాకు కంపెనీ వాళ్ళు వ్యాన్ ఇచ్చారు ఒకటి. ఆ వ్యాన్ లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను ఆ వ్యాన్ డ్రైవర్ కూడా మాకు మంచి అతనే దొరికాడు. చూడండి ఎట్టున్నారు. అంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అన్నారు. చాలా ఎక్సలెంట్ ఉన్నది. నేను ఈ వీడియోస్ మళ్ళా ఎన్హాన్స్డ్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఎఫెక్ట్స్. ఇక్కడ లొకేషన్ ఉంటుంది అక్కడ. ఆ కొండలు, ఆ మబ్బులు, నిలిచిన వర్షం లైట్ గా పడుతుంది మాకు. చూడండి ఎట్లుంటాయి కొండలు. ఎంత హైట్ మనం ఆ హైట్ కి వెళ్తాం. అక్కడ మనకి కాటేజీలు ఉంటాయి.
చేసుకుంటాం అన్నారు. అంత హైట్ లో ఉంది ఫ్రెండ్స్. మా కిందనే ఉంటా, చాలా హైట్ అయితే వెళ్తాం. కొండల అంచుల్లో హౌసెస్ ఉంటాయి. నేను వీడియో రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్, దాన్ని షూట్ చేసిన అవి కొండల అంచుల్లో చాలా ఉంటది. చూడండి మేఘాలు, చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మేఘాలు చూడండి, మనం తాకి అట్లా వెళ్ళిపోతుంటాయి మేఘాలు. అయితే కింద నుంచి పైకి వస్తున్నాయి మేఘాలు, కింద నుంచి పైకి లేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అట్టున్నాడు చూడండి, ఆ కింద మేఘాలు అసలు టౌన్లో ఎంత అందంగా ఉన్నాయి చూడండి మేఘాలు. ఒక్కొక్కళ్ళు చాలు చూడాలంటే. ఒక్కసారైనా పోవాలి ఫ్రెండ్స్ మున్నార్ తినేది. మళ్ళా ఒక్కోసారి ఛాన్స్ చూస్తే మళ్ళా వెళ్తాను నేను. ఆ మేఘాలు, ఆ కొండలు చూడండి. దీని తర్వాత నెక్స్ట్ మేము ఆల్రెడీ రూమ్ కి వెళ్ళిపోతాం. ఆ రూమ్ కాడ నుంచి రూమ్స్ అవన్నీ అక్కడి నుంచి వీడియోస్ అయితే ఏం తీయలేదు. రూమ్ కి వెళ్ళినాక మొత్తం వర్షమే ఫ్రెండ్స్. వర్షంలో తీయాలంటే ఫోన్ తడిచిపోతుందండి. వాటర్ ప్రూఫ్ అయితే కాదు కదా మన ఫోను, అందుకనే వీడియోస్ చేయలేదు. లాస్ట్ లో కేఆర్ ఫ్యాక్టరీకి కూడా పోయి చూపిస్తాము. అక్కడ కూడా కేఆర్ ఫ్యాక్టరీ అనేది లోపలికి వెళ్ళి చూసేదానికి చాలా తీసుకుంటున్నారు అక్కడ టికెట్ కి. నేను ఊటీ వెళ్ళాను. ఊటీలో అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అక్కడ ఒక 20 రూపీస్ కడితే లోపలంతా టీ ఒకటి ఇస్తారు, చాలా వరకు చాక్లెట్స్ అన్ని తయారు చేసేది మొత్తం తెచ్చిస్తారు. కానీ ఇక్కడ మనసానికి అంత ఇది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ టీ ఆకు తోట మాకైతే చాలా చూపిస్తామని చెప్పారు. ఇదిగో ఇక్కడ ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్, మేము రెడీ అయినాం టీ ఆకు ఎస్టేట్స్ కి పోయేదంటే. చూడండి వర్షానికి మేము వాళ్ళు మాకు అవి ఇచ్చారు కోడలు లాంటివి వేసుకోమని. అవి వేసుకొని మేము ఆ టీ ఆకు ఎస్టేట్ వర్షాలు, ఫుల్ వర్షాలు ఎట్లున్నాయంటే ఎట్లున్నాయి, ల్యాండ్స్కేప్లు అన్ని అవుతాయి. అందుకని మేము చాలా మిస్ అయిపోయినాము చూసేటి. బోటింగ్ సిస్టమ్, బోటింగ్ అవన్నీ ఉన్నాయి అక్కడ పైన చూసేదానికి. డ్యామ్ లో బోట్ చేయొచ్చు, అన్ని ఉంటాయి. కానీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు వర్షాలు. కానీ ఈ ల్యాండ్స్కేప్ ఇవన్నీ అవుతున్నాయి అక్కడ. ఈ టీ ఆకు ఎస్టేట్, ఈ ఫ్యాక్టరీ టీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ చాలా కాస్ట్ ఉంది లోపల ఎంట్రీ ఫీజు. మనకు ఊటీలో అయితే చాలా ఫ్రీగా 20 రూపీస్ తో మొత్తం A to Z చూపించి ఒక టీ కూడా ఇస్తారు. ఇక్కడ ఏదైనా కాస్ట్లీగా ఉంది మున్నార్లో. ఫ్యాక్టరీ లోపల నేనేం వీడియో చేయలేదు ఫ్రెండ్స్, మా కంపెనీ అడ్వైజర్. లోపల అయితే నాకేం అంత అనిపించలేదు, అందుకని వీడియో తీయలేదు నేను. ఇంతటితో ఇది ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.